హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పుట్టింటికి వచ్చిన కావ్య అసలు ఏం జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోను, నీ మీద నాకు ప్రేమ లేదు అని చెప్తాడు. దీంతో కావ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇందులో శ్వేత వచ్చి ఒక అమ్మాయి మనసు ఇంతలా విరిచేసి తను ఏమైపోతుంది అని అడుగుతుంది. నాకు దూరం అయిపోతుంది, తను నాతో ఉండి సుఖపడిందే లేదు, ఇంకా బాధపడుతూనే ఉండాలి, కనీసం తన మనసు విరిచేస్తారని నా నుంచి దూరం అయిపోతుంది అని రాజ్ చెప్తాడు. ఇదంతా చాటుగా కావ్య వింటూ ఉంటుంది. తర్వాత కావ్య ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. అంతలో కార్ రిపేర్ వస్తుంది. ఆ టైంలో రాజ్ కూడా కార్లో వెళ్తాడు. పద నేను డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. ఏ అధికారం ఉందని మీతో రావాలి, నేను నా కార్ రిపేర్ అయ్యాకనే వస్తాను అని కావ్య చెప్తుంది. రోడ్ మీద ఎక్స్ట్రా చేయకున్నాడు, నేను డ్రాప్ చేస్తాను అని రాజ్ అంటాడు. అలా రాజ్ కావ్యాన్ని పుట్టింట్లో డ్రాప్ చేస్తాడు. ఏడుస్తూ పుట్టింటికి వచ్చిన కావ్యాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఏమైంది కావ్య అని వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ మీ అల్లుడు గారు వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, నాకు డివోర్స్ ఇస్తాడంట, త్వరలో ఆ ఇంటికి నాకు సంబంధం తెగిపోతుంది అని కావ్య ఏడుస్తూ చెప్తుంది. నాకు విడాకులు ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంట, నన్ను వెళ్ళిపోమని చెప్పాను నాన్న అని కావ్య చెప్తుంది. అది విన్న కనకం బాగా ఏడుస్తుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ బిట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.